హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి ఆరోగ్యకరమైన కాకరకాయ కొబ్బరి పొడి కూర అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ముందుగా 3 కాకరకాయలు తీసుకుని లైట్గా చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, పెరుగు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పట్టుకుని ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకుని కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి లో టు ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లోగా వేపుకోవాలి. చూసారా, ఆ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. నాకైతే 7 నుంచి 8 నిమిషాలు టైం పట్టింది. ఇలా వేపిన తర్వాత ఇలా జల్లెడ గరిటెలో వేసుకుని ఈ విధంగా ఆయిల్ కిందకి దిగేంత వరకు అలా పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు, 1½ స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. ఇలా పట్టిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరొకసారి బాగా మిక్సీ పట్టాలి. ఇలా పట్టిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేపుకున్న నూనెలోనే మనకి నూనె ఎక్కువ అనిపిస్తే కొద్దిగా పక్కకు తీసేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గుప్పుడు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు వేసి బాగా లో టు ఫ్లేమ్లో కుక్ అయ్యేంత విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి కాకరకాయ మిశ్రమం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసి మొత్తం 1 మినిట్ కలుపుతూ ఉండాలి. అంతేనండి, చాలా ఈజీ కాకరకాయ కొబ్బరి పొడి కూర. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.